హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 42 యొక్క హైలైట్ చూద్దాం ఈ వీడియోలో. సండే ఎపిసోడ్ కాబట్టి నాగార్జున సార్ వచ్చి కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడిస్తారు. ఇప్పుడు ఫన్నీ గేమ్స్ ఆడటానికి హౌస్మేట్స్ అందరూ 2 టీమ్స్కి డివైడ్ అయిపోయారు. ఒక టీంకి కెప్టెన్ వైభవ్ టీంని పర్పుల్ టీమ్గా పిలుస్తారు. నెక్స్ట్ ఇంకో టీం వచ్చి సుమన్ శెట్టి కెప్టెన్. ఈ టీంకి ఆరెంజ్ టీం అని పేరు పెట్టారు. ఈ 2 టీమ్స్ కొన్ని గేమ్స్ ఆడితే ఏ టీం అయితే విన్నర్ అవుతారో ఆ టీంలోంచి ఒక లక్కీ డ్రా తీస్తారో ఆ పర్సన్ పేరు. ఆ పర్సన్కి ఫ్యామిలీ నుంచి వీడియో కాల్ మెసేజ్ వస్తుంది. ఈరోజు ఇది సెకండ్ గేమ్. ఫస్ట్ గేమ్ ఆల్రెడీ అయిపోయింది. ఆ ఫస్ట్ గేమ్లో పర్పుల్ టీం గెలిచింది. పర్పుల్ టీంలోంచి సంజనాకి వీడియో కాల్ మెసేజ్ వచ్చింది ఫ్యామిలీ నుండి. నెక్స్ట్ ఈ సెకండ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఈ సెకండ్ గేమ్ ఎవరు గెలుస్తారు చూసి ఎవరికి వీడియో కాల్ మెసేజ్ వస్తుందో చూద్దాము. నెక్స్ట్ ఇప్పుడు ఆడుతున్న సెకండ్ గేమ్ పేరు ఏంటంటే స్వీట్ ఫైట్. ఈ గేమ్ ఎలా ఆడాలంటే నాగార్జున దగ్గర ఒక లాలీపాప్ ఉంటుంది. ఆ లాలీపాప్లో ఫ్రంట్ ఒక స్వీట్ లెటర్ ఫస్ట్ లెటర్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఆ లాలీపాప్ బ్యాక్ సైడ్ స్వీట్ లాస్ట్ లెటర్ ఉంటుంది. స్వీట్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్ చూసి పోటీదారులు గెస్ చేసి చెప్పాలి ఆ స్వీట్ పేరు ఏందో అని. ఫస్ట్ రౌండ్లో ఆడటానికి పవన్ కళ్యాణ్ మాధురి ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఆరెంజ్ టీము, మాధురి వచ్చి పర్పుల్ టీము. ఈ ఫస్ట్ రౌండ్లో గెస్ చేయాల్సిన స్వీట్ ఫస్ట్ లెటర్ వచ్చి జీ, లాస్ట్ లెటర్ వచ్చి ఎన్. ఈ ఫస్ట్ రౌండ్లో మాధురి గెలుస్తుంది అంటే పర్పుల్ టీం గెలుస్తుంది. పర్పుల్ టీంకి ఒక పాయింట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో గెస్ చేయాల్సిన స్వీట్ ఫస్ట్ లెటర్ వచ్చి ఆర్, స్వీటు లాస్ట్ లెటర్ వచ్చి ఐ. నెక్స్ట్ ఈ సెకండ్ రౌండ్లో డెమాన్ పవన్, ఆయుష్ ఆడతారు. ఈ సెకండ్ రౌండ్ విన్నర్ వచ్చి డెమాన్ పవన్. ఇప్పుడు ఆరెంజ్ టీంకి ఒక పాయింట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో గెస్ చేయాల్సిన స్వీట్ ఫస్ట్ లెటర్ వచ్చి ఎల్, సెకండ్ లెటర్ వచ్చి యూ. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో ఆడుతున్న ప్లేయర్స్ వచ్చి తండ్రి కూతుర్లు అంటే భరణి, తనుజ. భరణి వచ్చి ఆరెంజ్ టీము, తనుజ వచ్చి పర్పుల్ టీము. ఈ థర్డ్ రౌండ్ విన్నర్ వచ్చి తనుజ. కానీ నాకెందుకో భరణి ఈ థర్డ్ రౌండ్లో గెలిచాడు అనిపిస్తుంది. కానీ నాగార్జున తనుజ విన్నర్గా ప్రకటిస్తారు. ఇప్పుడు పర్పుల్ టీంకి ఇంకో పాయింట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్లో గెస్ చేయాల్సిన స్వీట్ ఫస్ట్ లెటర్ వచ్చి కే, సెకండ్ లెటర్ వచ్చి ఐ. ఈ ఫోర్త్ రౌండ్లో ఆడిన ప్లేయర్స్ వచ్చి రాము అండ్ సంజన. రాము వచ్చి ఆరెంజ్ టీము, సంజన వచ్చి పర్పుల్ టీము. దీనిలో కూడా పర్పుల్ టీమే గెలిచింది. పర్పుల్ టీంకి ఇప్పుడు దాకా 3 పాయింట్స్ వచ్చినాయి. ఆరెంజ్ టీంకి 1 పాయింటే వచ్చింది. ప్రస్తుతానికి లీడింగ్లో పర్పుల్ టీం ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ రౌండ్లో గెస్ చేయాల్సిన స్వీట్ ఫస్ట్ లెటర్ వచ్చి పి అండ్ సెకండ్ లెటర్ వచ్చి యూ. ఈ ఫిఫ్త్ రౌండ్లో ఆడిన ప్లేయర్స్ వచ్చి ఇమాన్యుయల్ అండ్ రమ్య. ఈ రౌండ్లో రమ్య విన్నరు. రమ్య వచ్చి పర్పుల్ టీం కాబట్టి పర్పుల్ టీంకి ఇంకో పాయింట్ యాడ్ అయింది. మొత్తం 4 పాయింట్స్ యాడ్ అయినాయి ఇప్పుడు దాకా. నెక్స్ట్ ఈ సిక్స్త్ రౌండ్లో గెస్ చేయాల్సిన స్వీట్ ఫస్ట్ లెటర్ వచ్చి ఎమ్, లాస్ట్ లెటర్ వచ్చి సి. నెక్స్ట్ ఈ సిక్స్త్ రౌండ్లో ఆడుతున్న ప్లేయర్స్ వచ్చి నిఖిల్ అండ్ రీతు. నెక్స్ట్ ఈ సిక్స్త్ రౌండ్ విన్నర్ వచ్చి రీతు. రీతు వచ్చి ఆరెంజ్ టీము. ఆరెంజ్ టీంకి ఇప్పుడు సెకండ్ పాయింట్ యాడ్ అయింది. నెక్స్ట్ ఈ సెవెంత్ రౌండ్లో ఆడుతున్న ప్లేయర్స్ వచ్చి సుమన్ శెట్టి అండ్ వైభవ్, ఇద్దరు కెప్టెన్స్ ఆడుతున్నారు. ఈ సెవెంత్ రౌండ్లో గెస్ చేయాల్సిన స్వీట్ ఫస్ట్ లెటర్ వచ్చి పి అండ్ సెకండ్ లెటర్ వచ్చి ఏ. ఈ రౌండ్లో సుమన్ శెట్టి గెలుస్తాడు. సుమన్ శెట్టి వచ్చి ఆరెంజ్ టీము. ఇప్పుడు సుమన్ శెట్టి టీంకి 1 పాయింట్ యాడ్ అవుతుంది. అంటే ఆరెంజ్ టీంకి ఇప్పుడు టోటల్గా 3 పాయింట్స్ వచ్చుంటాయి. నెక్స్ట్ ఎయిత్ రౌండ్లో గెస్ చేయాల్సిన స్వీట్ ఫస్ట్ లెటర్ వచ్చి ఏ, సెకండ్ లెటర్ వచ్చి యూ. ఈ ఎయిత్ రౌండ్లో దివ్య అండ్ సంజన ఆడుతున్నారు. దివ్య వచ్చి ఆరెంజ్ టీము, సంజన వచ్చి పర్పుల్ టీము. ఈ ఎయిత్ రౌండ్ విన్నర్ వచ్చి దివ్య. దివ్య ఆరెంజ్ టీం కాబట్టి ఆరెంజ్ టీం ఇంకో పాయింట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్తో కలిపి మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి ఆరెంజ్ టీంకి. అండ్ పర్పుల్ టీంకి కూడా 4 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఎయిత్ రౌండ్ జరుగుతుంది. ఎయిత్ రౌండ్లో ఆడుతున్న ప్లేయర్స్ వచ్చి సాయి అండ్ డెమాన్ పవన్. డెమాన్ పవన్ వచ్చి ఆరెంజ్ టీం, సాయి వచ్చి పర్పుల్ టీము. ఇప్పుడు వీళ్ళిద్దరూ గెస్ చేయాల్సిన స్వీట్ ఫస్ట్ లెటర్ వచ్చి బి అండ్ సెకండ్ లెటర్ వచ్చి యూ. ఈ రౌండ్లో డెమాన్ పవన్ గెలుస్తాడు. డెమాన్ పవన్ వచ్చి ఆరెంజ్ టీం కాబట్టి ఆరెంజ్ టీంకి ఇంకో పాయింట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు దాకా ఆరెంజ్ టీం 5 పాయింట్స్ సంపాదించింది. నెక్స్ట్ ఈ గేమ్లో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఇప్పుడు జరగబోతుంది, 9th రౌండ్. ఈ 9th రౌండ్లో ఆడబోయే ప్లేయర్స్ వచ్చి పవన్ కళ్యాణ్ అండ్ మాధురి.
ఇప్పుడు వీళ్ళు గెస్ చేయాల్సిన స్వీట్ ఫస్ట్ లెటర్ వచ్చి జీ అండ్ లాస్ట్ లెటర్ వచ్చి యూ. ఈ రౌండ్లో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ ఆరెంజ్ టీం కాబట్టి మొత్తం ఈ పాయింట్స్ ఇప్పుడు ఒక పాయింట్ యాడ్ అవుతుంది ఆరెంజ్ టీంకి. ఈ పాయింట్తో కలిపితే మొత్తం ఆరెంజ్ టీంకి 6 పాయింట్స్, పర్పుల్ టీంకి 4 పాయింట్స్. సో ఆరెంజ్ టీమ్ ఈజ్ ద విన్నర్ ఈ సెకండ్ గేము. నెక్స్ట్ ఈ సెకండ్ గేము స్వీట్ ఫైట్ అనే గేమ్లో ఆరెంజ్ టీం గెలిచింది కాబట్టి ఆరెంజ్ టీంలోంచి ఒక పర్సన్ డ్రా చేస్తాడు నాగార్జున. ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకి ఫ్యామిలీ నుండి వీడియో కాల్ వస్తుంది. ఆరెంజ్ టీం నుంచి నాగార్జున డిమాండ్ పవన్ పేరు తీస్తాడు. అంటే ఇప్పుడు డిమాండ్ పవన్కి ఫ్యామిలీ నుండి వీడియో కాల్ మెసేజ్ వస్తుంది. ఇప్పటిదాకా ఈరోజు 2 గేమ్స్ అయిపోయినాయి. ఇంకా 2 గేమ్స్ ఉన్నాయి. ఆ 2 గేమ్స్లో ఏ టీం గెలుస్తుంది, ఏ టీం మెంబర్కి వీడియో కాల్ వస్తుందో చూద్దాము. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఈరోజు జరిగే థర్డ్ గేమ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.